समय 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 अंत समय रोन देरी कर समय श्रीराम समय ओके వెంకటాంపల్లి పోతన్నా ఆయమ్మ దగ్గర కలిసి పెడతావు ఆయమ్మ దగ్గర ఇచ్చి కృష్ణమూర్తి కనపడండి ఇక్కడ చూడైనా సార్ తీసుకోండి పెన్షన్ పంపిణీపై వచ్చానండి. అందరూ కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది 6వ నెల. తూచా తప్పకుండా 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి వచ్చి చేరుతుంది. ఇంకా బాలేని వాళ్ళకి 6,000, తర్వాత 10,000, 15,000 కూడా వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళకి అందుతుంది. గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఒకటేసారిగా పెంచి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా హ్యాపీ. ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం లోపలే దాదాపు 65 లక్షల కుటుంబాలకి 4,400 కోట్లు పంచడం జరుగుతుంది. ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా లేనంత విధంగా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది. బడ్జెట్ సర్ప్లస్ ఉన్న స్టేట్స్ కూడా ఉత్తరప్రదేశ్ ఇంకా చాలా వేరే వేరే చోట్ల కూడా బడ్జెట్ ఉన్న చోటు కూడా 900, 1100, మ్యాక్సిమం ఉండేది 1500 మాత్రమే చాలా స్టేట్స్లో పెన్షన్ అనేది. కానీ మన స్టేట్ మాత్రమే 4,000 రూపాయలు ఇస్తుందంటే ఇది కేవలం సీఎం గారికి ఉన్న ప్రజల పట్ల ఉన్న వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధికి మెయిన్ ఎగ్జాంపుల్గా చూపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా ఈ అవకాశం వచ్చి ప్రతి నెల నేను వచ్చి మా కాన్స్టిట్యూన్సీలో మా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రజలు దీపావళి పండుగ జరుపుతారు, ఉగాది పండుగ జరుపుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి నెల 1వ తేదీ పండుగ వస్తుంది. కారణం ఏమంటే 65 లక్షల కుటుంబాలకు ఆర్థికంగా వాళ్ళ అవసరాల నిమిత్తం 4,400 కోట్లు ఒక్కరోజే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి సంవత్సరానికి 12 పండుగలు, 5 ఏళ్లకు 60 పండుగలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎన్నికల ప్రణాళికలో ఏదైతే చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాం. ఇంతవరకు గ్యాస్ కనెక్షన్స్ వేలాది మందికి ఇచ్చాం. పెన్షన్లు 3,000 రూపాయలు, 4,000 రూపాయలు చేయడమే కాకుండా వికలాంగులకు 3,000, 6,000 చేశాం. బాగలేకపోతే 10,000 చేశాం. మంచాన పూర పడిపోతే 15,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఇంకా తొందరలోనే 50 సంవత్సరాలు దాటిన బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఇది చాలా మంచి పరిణామం. పేదరికంలో దారిద్ర్యరేఖ తక్కువగా ఉండే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపశమనం కలిగిస్తుంది. వాళ్ళ కుటుంబాలు బాగుపడడానికి ఇది చాలా చాలా మంచి పరిణామం, మంచి కార్యక్రమం. అంతేకాకుండా డిసెంబర్ 2వ తేదీ నుంచి ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు కావాలో పెళ్ళైన వారికి, అదేవిధంగా వేరే ఊర్ల నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళకు, కుటుంబాల్లో విడిపోయి చేసుకోవాలనుకునే కార్డులు, అటువంటి వాళ్ళకు కూడా మంచి పరిణామం. ఈ మధ్య ఎండింగ్ లోపల అప్లికేషన్ తీసుకొని సంక్రాంతి పండుగ కానుకగా రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైనా పశువులు మేపుకునే వాళ్ళకు గోకులాలకు కూడా దాదాపు 200-300 పైచీలకు ఈ నియోజకవర్గం ఇచ్చాం. రోడ్లు 18 కోట్ల పైచీలకు ఇప్పటికీ ఇచ్చాం. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే చెప్పామో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ సాయం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో చేస్తూ ఉంది, ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది.
ప్రజల పట్ల ఎంత ప్రేమతో పనిచేస్తున్న ప్రజలు కూడా గుర్తించాలని సందర్భం గుర్తు చేస్తూ ఇంకా ఎంతమంది అర్హులు ఉంటే అంతమంది కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఈరోజు పెన్షన్ డే ఓ రోజు ముందే ఇస్తున్నాం. మామూలుగా అయితే వాళ్ళు పెన్షన్లు ఇచ్చేది మర్చిపోయారు, జీతాలు కూడా ఇచ్చేది మర్చిపోయారు. జీతాలు 1వ తేదీలోపు ఇస్తున్నాం, పెన్షన్ అది ఇస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకత. థ్యాంక్ యూ.